అంటే చట్టం యొక్క విధానాన్ని, చట్టం అమలు చేసే విధానం, చట్టంలో కూర్చొని నిర్ణయాలు తీసుకొని అసెంబ్లీలో తీర్మానం చేసేది ఎవరు అని అంటే సామాజికంగా మనల్ని వేధించి, బాధించి, వివక్ష చూపించి అసమానతలకు గురి చేసే ఈ సమాజాన్ని మళ్ళీ మనం ఎక్కడ అడగాలి అని అంటే చట్టంలో తప్ప. ఈ సామాజికంగా తోటిగా మాకు అన్న సమ్మారుగా 2005 నుంచి మాకు పరిచయము. ఎక్కడ చూడు సామాజిక పరిస్థితుల మీద, ఈ సామాజిక పరిస్థితుల మీద, సామాజికంగా ఉండబడిన అసమానతల మీద, వాటి మీద ఉన్న వివక్ష మీద మేము ఎన్నిసార్లు పోరాటాలు చేసినా అది తీరుగా సమయానికి వచ్చేసరికి ఈ సమాజాన్ని పూర్తిగా కొంతమంది కొన్ని వర్గాల చేతుల్లో, రాజకీయాన్ని కొన్ని వర్గాల చేతుల్లో పెట్టుకొని అట్టడుగు వర్గాలుగా ఉన్న వారిని కనీసం వార్డు నెంబర్ కాదు, రాజకీయం అంటే తెలియని పరిస్థితులలో, రిజర్వేషన్ అంటే తెలియని పరిస్థితులలో ఇంకా 70 ఏళ్ళైనా ఈ దేశ స్వాతంత్రం నడుస్తున్నా కానీ వాళ్ళకి రాజ్యాంగ ఫలాలు కానీ చట్ట విధానాలు కానీ తెలియకుండా చేస్తున్న కొన్ని వర్గాలకు తగిన బుద్ధి చెప్పాలి అని అంటే చట్టసభలలో ఖచ్చితంగా బీసీ వాటా తేలాల్సిందే. సామాజికంగా ఎందుకు మనం అడుగుతున్నాం అని అంటే సామాజికంగా వాళ్ళ చిత్తశుద్ధి ఏందో తెలిసింది, వాళ్ళ కపట బుద్ధి ఏందో తెలిసింది. వస్తాడు, పటేల్ అంటాడు, బిడ్డ అంటాడు, కూర్చుంటాడు, తర్వాత అంటాడుగా తెల్ల సొక్క వేసింది ఎట్లా ఉన్నది దీని పరిస్థితి అంటే మన రిజర్వేషన్ మనకు దక్కాలన్నా, సామాజిక హోదా మనకు దక్కాలన్నా, రాజ్యాంగంలో రాజకీయంగా మనకు ఉండాల్సిన హక్కులు మనం పొందాలన్నా, మన పిల్లలకు కావాల్సిన చట్టబద్ధత విషయాలలో మనం ఖచ్చితమైన నిర్ణయం ఈ బీసీ రిజర్వేషన్ పోరాటం. ఎందుకు ఇది సామాజికంగా విషయాన్ని నేను ఎందుకు ఈ మాట మళ్ళీ చెప్తా ఉన్నానంటే సామాజికంగా 2 వర్గాలు ఉన్నాయి ఇక్కడ. ఈ భారతదేశాన్ని అర్థం చేసుకోవాలంటే చాలా సంక్లిష్టమైన పరిస్థితులలో మాకు అన్న చెప్పిన మాటలే మళ్ళీ ఈ సభ వేదికగా మేము చెప్తా ఉన్నాం. మాకు బోధించిన విషయాలు మళ్ళీ ఈ సభ వేదికగా మీతో పంచుకుంటా ఉన్నాం. సామాజికంగా ఇక్కడ మతంతో ఒక ముడి, వర్గంతో ఒక ముడి, తర్వాత కార్మికులతో ఒక ముడి. ఏది చూసినా కానీ కార్మికులైనా మళ్ళీ మతం కాడికి వచ్చి కూర్చోవాలి, శ్రామికులైనా సామాజికంగా చూసినా మళ్ళీ వచ్చి మతం కానీ కూర్చోవాలి. ఈ మతాన్ని మళ్ళీ ఎవరు తీసుకుంటారు అని అంటే మళ్ళీ అగ్రవర్ణంగా తయారు చేసుకొని ఎంతో గొప్పగా రాసిన భారత రాజ్యాంగాన్ని వాళ్ళు మిగతా జీవితాలకు భిక్ష చేసే విధంగా తయారు చేస్తున్న ఈ పరిస్థితిని అర్థం చేసుకొని ఏదైతే ఎలక్షన్ ప్రక్రియ ఉందో, చట్టబద్ధత ప్రక్రియ ఉందో అక్కడ ఖచ్చితంగా ఇవ్వగలిగితే వీళ్ళ మెడలు వంచిన వాళ్ళు అయితము. ఎన్ని ప్రాణత్యాగాలు చేసినా, ఎన్ని నిరసనలు తెలిపినా ఈ వర్గాలకు బుద్ధి రాదు. ఖచ్చితంగా చట్టాల్లో ఖచ్చితంగా ఆ సభల్లో తీర్మానం జరగాల్సిందే, తీర్మానం ప్రకారం రిజర్వేషన్ కల్పించాల్సిందే అని అన్న యొక్క సంకల్పానికి మా మద్దతు ఉంటుందని తెలియజేస్తూ ఏ చిన్న కార్యక్రమం ఇచ్చినా మా వంతు సహకారంగా మీతో నడుస్తామన్నా. సభా సందర్భంగా నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ